ఎమ్మెల్యే కూట ఎమ్మెల్సీలకు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఖరారు చేసింది. ఇప్పటివరకు సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ టీడీపీ నుంచి సి రామచంద్రయ్యను, జనసేన నుంచి పి హరిప్రసాద్ను ఎంపిక చేసినట్టు ప్రకటించగా ఇద్దరు ఈ రోజు శాసనసభ ఆవరణలో నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్సీలకు ఎంపికైన ఇద్దరిలో రామచంద్రయ్య రాయలసీమ ప్రాంత బలిజ సామాజిక వర్గానికి, హరిప్రసాద్ కోస్తా ప్రాంత కామో సామాజిక వర్గానికి చెందినవారు. రామచంద్రయ్య ఇప్పటికే మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి కాగా హరిప్రసాద్ చట్టసభలకు కొత్తవారు. ఏలూరుకు చెందిన హరిప్రసాద్ వృత్తిరీత్యా జర్నలిస్ట్. ఈనాడు, ఈటీవీలో దాదాపు 2 దశాబ్దాలు పనిచేసిన పిడుగు హరిప్రసాద్ ఆ తర్వాత మన టీవీ, మా టీవీ, మహా న్యూస్, సివిఆర్ తదితర ఛానల్స్ లో పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీలోనూ ఆయన చురుగ్గా వ్యవహరించారు. అప్పటి పరిచయమే ఆయనను పవన్ కళ్యాణ్ కు దగ్గర చేసింది. జనసేన ఆవిర్భావ సమయంలో పార్టీ మీడియా హెడ్ గా వ్యవహరించిన హరిప్రసాద్ ఆ తరువాత కాలంలో పవన్ కళ్యాణ్ కు రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అయ్యారు. పార్టీని అంటిపెట్టుకుని ఉండడం వివాదాస్పదుడు కాకపోవటం ఆయనకు కలిసి వచ్చిన అంశాలు. మొత్తానికి ఆయన సేవలకు గుర్తింపుగా పవన్ కళ్యాణ్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఈ రోజు అసెంబ్లీ ఆవరణలో నామినేషన్ వేసే సమయంలో మంత్రి నాదెండ్ల కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని హరిప్రసాద్ ఈ సందర్భంగా మీడియాతో అన్నారు. అందరికీ తెలుసు, నేను మీడియా రంగం నుంచి వచ్చాను. ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారనేది ప్రత్యక్షంగా సేవ చేయడానికి ఒక అవకాశంగా భావిస్తున్నాను. నా వంతు ప్రజలకి మేలు చేయడానికి శక్తి వంచన లేకుండా నా ప్రయత్నం నేను జరుపుతాను. అదేవిధంగా జనసేన పార్టీ పురోగతికి ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీని రీచ్ అవుట్ చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. ఇంతకాలం నాతో పాటు పనిచేసిన నా పార్టీ సభ్యులందరికీ, మిత్రులందరికీ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో తెలుగుదేశం తరపున ఎంపికైన చెన్నంశెట్టి రామచంద్రయ్య వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. కడప నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఎన్టీఆర్ మంత్రివర్గంలో వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ ఆయనను 2 సార్లు రాజ్యసభకు పంపింది. ప్రజారాజ్యం ఆవిర్భావ సమయంలో ఆ పార్టీలో చేరిన రామచంద్రయ్య ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనమైనప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రి పదవి నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్రయ్య ఈ మధ్యనే టీడీపీలో చేరారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవి పోయింది. ముక్కుసూటిగా వ్యవహరించే రామచంద్రయ్య టీడీపీలో ఉన్న సమయంలో పార్టీకి సలహాలివ్వటం, రాజ్యసభలో ఉన్నప్పుడు చాలా ప్రయోజనకరమైన ప్రసంగాలు చేయటం చంద్రబాబు నాయుడుకు తెలుసు. అందుకే ఇప్పుడు ఆయన వల్ల ఖాళీ అయిన స్థానంలో మళ్లీ ఆయనకే అవకాశం ఇచ్చారు. ఎన్డీఏ కూటమి రాయలసీమలో బలిజలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్న విమర్శకు కూడా ఇది సమాధానమవుతుంది. నాకు ఇంకా ఒక 3 సంవత్సరాల వ్యవధి ఉంది. నేను రాజీనామా చేసి ఇది ఖాళీ అనుకుంటే మా లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు నా సీనియారిటీని గుర్తించి మళ్ళా నాకు అవకాశం ఇచ్చారు. పార్టీ నిబంధనలకు అనుగుణంగా పార్టీ ఇంట్రెస్ట్లో నా కొలీగ్స్ అందరినీ కలుపుకొని నేను నా టెన్యూర్ కంప్లీట్ చేస్తాను. నేను చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సందర్భంగా నా కొలీగ్ ఫరూక్ గారు, గోపాలకృష్ణ గారు, వీళ్ళు నా నామినేషన్కు చాలా దోహదపడ్డారు, పెట్టారు. చాలా సంతోషం. ఈ 3 సంవత్సరాలు నేను నిర్విఘ్నంగా కొనసాగుతుందని ఆశిస్తున్నా. తప్పకుండా పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రమాణం చేస్తున్నా. ఇంతకుముందు నేను కౌన్సిల్ మెంబర్గా ఉన్నప్పుడు ఆ రాక్షస పాలనను వ్యతిరేకించి నేను రాజీనామా చేశాను. కానీ నా రాజీనామాను చాలా క్రూయల్గా, చాలా కఠినంగా
డీల్ చేశారు నా రాత్రి. నెల్లూరు జిల్లా కావలి జాతీయ